ఫామ్ చేయడానికి గవర్నర్ ఇచ్చిన టైం దగ్గరవుతోంది. కానీ ఇంతవరకు మనం రెడీగా లేం. దానికి కారణం మీరే. దీన్ని అర్థం చేసుకుని మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. పార్టీకి మంచేదో మా బ్రహ్మగారికి బాగా తెలుసు. ఆయన మాట దాటి మేమేమీ చేయలేం. అంటే అధికారం అపోజిషన్ చేతిలోకి వెళ్ళిపోయినా పర్లేదంటారు మీరు, అంతేగా? అదే ఆ నిర్ణయం అయితే దానికి మా మద్దతు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? మీరు కావాలనుకున్న మనిషి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. దాని కారణంగానే పార్టీలో కూడా లేడు. బ్రహ్మగారి పార్టీలోనే ఉన్నారమ్మా. 40 మంది ఎమ్మెల్యేలు, 9 మంత్రులు, లక్షల మంది కార్యకర్తల రూపంలో మాతోనే ఉన్నారు. మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను. ఇది మహానాయకుడు పీకేఆర్ స్థాపించిన పార్టీ. దయచేసి ముక్కలు చేయకండి. నాలో మీకేం నచ్చలేదో చెప్పండి, మార్చుకుంటాను. మార్చుకోవాల్సిన అవసరం లేదండి. నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఇంతకాలం పీకేఆర్ పక్కనున్న బ్రహ్మ ఇప్పుడు మీ పక్కన ఎందుకు లేరు? ఎందుకంటే జై పక్కన నేనున్నాను కాబట్టి. చూడండి, నేను మా నాన్న కంటే మొండిదాన్ని. ఆ విషయం మీ గ్యాంగ్ లీడర్కి బాగా తెలుసు. పార్టీని ఎలా కాపాడుకోవాలో, జైని సీఎంని ఎలా చేయాలో నాకు తెలుసు. మినిస్ట్రీలో ఉంటారో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. ఐమ్ డన్ జై. ఇట్స్ ఓవర్ విత్ దెమ్. ఏమ్మా సత్య, బ్రహ్మ జైల్లో ఉన్నా కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో చూసావా జై? ఉన్నాడుగా, ఉండకూడదు. బాగా ఆలోచించే లోపలికి వచ్చారుగా. నిన్ను చంపడానికి చాలా మంది కాచుకుచున్నారు. ఆ అవకాశం మాకే వచ్చింది. నన్ను చంపడానికి అవకాశం మాత్రమే సరిపోతుంది అనుకుంటే అవి చాలా మందికి వచ్చాయి, పోయాయి. ఈ బ్రహ్మ మాత్రం అలాగే ఉన్నాడు. ఈసారి అలా కాదులే. నిన్నొక్కడిని చంపితే మా 15 మందికి లైఫ్ సెటిల్మెంట్, సింగిల్ పేమెంట్. వదులుకుంటామా? నా ప్రాణం ఖరీదంతో నువ్వే చెప్పావుగా, నేను మాత్రం వదులుకుంటానా? ఏంటి, ఆట మొదలెడదామా? సార్, ఆ కార్పెట్ సెక్షన్ లో గొడవ జరుగుతుంది సార్. బ్రహ్మని నువ్వు పని చేయి, షట్టర్ బయట నుంచి లాక్ చేసి అంబులెన్స్ తెప్పించు. సార్,
వదిలేండి అన్న. ఓ నిన్ను పంపిన వాడికి చెప్పు, నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు. అక్కడ బాబు అంతలా ఏడుస్తుంటే చూస్తూ కూర్చున్నావేంటే? శిక్ష అయ్యా, నేను చేసిన తప్పుకి శిక్ష. ఏంటే వాగుతున్నావు? సత్య అని పేరు పెట్టాడయ్యా. నేను అబద్ధం చెప్పిన దగ్గర నుంచి నా దగ్గర పాలు కూడా తాగట్లేదు. ఎందుకంటే తల్లికి శిక్ష ఏంటంటదయ్యా. పాలు తాగకపోతే డబ్బా మొదలు పట్టు. నేను ఇంత బతుకున్నా నీకు అర్థం కావట్లేదా? నేను ఈ అబద్ధం మొత్తం బతకలేను. ఆ టీవీ వాళ్ళతో నిజం చెప్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. నన్ను తీసుకెళ్తావా లేదా? చెప్పు కోటి. జయన్న, రేణుక ఉంది కదా, అదే ఆశ్రమం పిల్ల. బ్రహ్మానికి ద్రోహం చేశాను, నిజం చెప్పేస్తానని తెగ న్యూసెన్స్ చేస్తాంది. ఆ పాస్పోర్ట్లు అమౌంట్ పంపిస్తే దేశం దాటించేస్తాను. దేశం కదా, లోకం దాటిచ్చే. అన్నా, నేను చెప్పేది కోటి, ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాను. ఇరిటేట్ చేయకు, లేపే ఇద్దరిని. అంత దాకా రానున్నా, వస్తే నేను చూసుకుంటా. ఆ బ్రహ్మ మీద కోపం వాడి మీద చూపిస్తావేంటి? ఇప్పటిదాకా నా పాలిటిక్సే చూసా, ఇప్పుడు నా పాలిటిక్స్ కూడా చూడు. కొంచెం షుగర్ వేయచ్చు కదా. ఆల్రెడీ ఉంది సార్. ఎక్కడ? మీ ఒంట్లో. ఏమై నాయుడు, ఊరందరికీ నీ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం, నీకు మాత్రం ఊరికి దూరంగా ప్రకృతి వైద్యం. న్యాయమేనా ఇది? ఎంత దూరమైన వచ్చావుగా, నువ్వు అడిగిన హెల్ప్ నేను చేయలేను. ఈ టైం కోసం నేను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? హే వర్మ, పీకేఆర్ చనిపోయిన రోజు నా కొల్లుకి వచ్చాడు. నాయుడు నెక్స్ట్ సీఎం నువ్వే అని చెప్పాడు. అదంటే జరుగుతుంది. చూడు, బ్రహ్మ జైల్లో, జై టెన్షన్లో, నువ్వు నా కళ్ళ దగ్గర. వదలకుంటానా? జై ఓడిపోతే జేజేపీ పడిపోయి నీది పై చేయి అవుతుంది అనుకుంటున్నావేమో, కానీ అప్పుడు ఎంటర్ అవుతాడు ఆ బ్రహ్మ. ఆ బ్రహ్మ మామూలుడు కాదయ్యా నాయుడు. జేజేపీ జై చేతిలో ఉంటే ఆ పార్టీ పగ్గాలు ఎప్పుడైనా మన చేతిలోకి తీసుకోవచ్చు. అదే బ్రహ్మ చేతిలోకి వెళ్ళిందా, నువ్వు అన్నావైందాక కళ, నాయుడు నెక్స్ట్ సీఎం నువ్వే అని, అది కనడానికి కూడా నిద్ర పట్టదయ్యా. ఇప్పుడు ఏం చేయమంటావు? అపోజిషన్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా నేను చూసుకుంటాను. నీ అలయన్స్ లో ఉన్న 27 మంది ఎమ్మెల్యేలని ఇటు పంపించే. నీకెంత కావాలో చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. మన దగ్గరున్న 100 మంది జారిపోకుండా ఉండాలన్నా, ఆ 27 మందిని తెచ్చుకోవాలన్నా డబ్బుల మూటలు చాలా కావాలి. 127లో ఒక్కడ తగ్గినా మన గవర్నమెంట్ ని ఫామ్ చేయలేం. చెప్పు జయ్. అపోజిషన్లోని కొన్ని కుక్కల్ని మన పార్టీలో కట్టేయాలి. వన్స్ దట్స్ డన్, వీఆర్ త్రూ. అంత నీ చేతిలోనే ఉంది. ఆల్రెడీ టింబర్ ఫ్యాక్టరీ విషయంలో లూకాస్ కోపంగా ఉన్నాడు. అబ్దుల్, లాస్ట్ టైం మనకు అడ్డు వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇక్కడ మనల్ని అడిగేవాడు, అడ్డుకునేవాడు ఎవడు లేడు. ఆల్రైట్, నేను సీఎం అయిన తర్వాత డ్రగ్స్ నా స్టేట్లో పెట్టుకోవచ్చు అని చెప్పే కదా. యూ నీడ్ నాట్ వెయిట్. మనీతో పాటు డ్రగ్స్ పంపించి ఇమీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఓకే జయ్, నీ కోసం నేను లూకాస్తో మాట్లాడి ఒప్పిస్తాను. ఆల్రైట్.
మసూమ్ జాబ్ డన్ అన్నా గారు. శుక్రియా.